మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి. అండ్ 1, 2, 3, 4 పాదాల వారికి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంటైర్ ఇయర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. జ్యేష్ఠ నక్షత్రం విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. సర్వదోష నక్షత్రాల్లో ఇది కూడా ఉంటుంది. అంటే 4 పాదాల వాళ్ళకి కూడా నక్షత్ర దోషం అనేటువంటిది ఉంటుంది. సో ఖచ్చితంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన 4 పాదాల వాళ్ళు ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు కనుక్కోండి, చిన్నప్పుడు నవవిధ శాంతి అనేటువంటిది ఆచరింప చేశారో లేదో. ఒకవేళ ఆచరింప చెయ్యకపోతే ఖచ్చితంగా అది చెయ్యండి. అది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్కి. అది ఆచరించకపోతే మీకు వెంటాడుతున్నటువంటి ఒక కీడులాగా, ఒక సమస్యలాగా ఏదో ఒకటి వెంటాడుతూ సక్సెస్, డబ్బు, ఆరోగ్యం దేనింట్లో దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా ఆచరింప చేయండి. అయితే ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రమో కాదా అని ఒక డైలమాలో ఉన్నారో వాళ్ళకి ఏమిటి అంటే నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాల మీద కనుక మీరు జన్మిస్తే ఖచ్చితంగా జ్యేష్ఠ నక్షత్రంలో మీరు పుట్టినట్టే. అయితే జ్యేష్ఠ నక్షత్రం ద ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి చెప్పాలి అంటే ఒక డార్క్ ఫేజ్ కోసం మనం మాట్లాడాలి. అపారమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అతని యొక్క స్వయం కృతాపరాధములు, ఆ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల లైఫ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. కానీ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు, వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు అధిపతి కుజుడు వహిస్తుంటారు. ఇక్కడ బుధుడు, కుజుడు ఏం సూచన చేస్తుంటారంటే ఒక పక్క నాలెడ్జ్, ఒక పక్క తెలివితో పనిచేయడము, ఒక పక్క శారీరక శ్రమ, మానసిక శ్రమ రెండూ కూడా. అంటే వీళ్ళు మల్టీ టాస్కింగ్ అని చెప్పచ్చు, మల్టీ టాస్కింగ్ పీపుల్, మల్టీ టాలెంటెడ్ పీపుల్ అని చెప్పచ్చు. వాళ్ళకి అది ఉంటుంది. కానీ వీళ్ళు జీవితంలో చేసుకునే చిన్న చిన్న తప్పులే, ఎయిదర్ ఒక వ్యసనమైనా, అలవాట్లైనా, లేకపోతే ఏదైనప్పటికీ కూడా వీళ్ళంతటి వీళ్ళే నాశనం చేసుకుంటారని చెప్పచ్చు. అది కాకుండా వీళ్ళకి ఏ వ్యసనము, అలవాట్లు లేకపోతే జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారండి. అండ్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్లీ ఉమెన్కి కూడా చెప్తున్నాను నేను, ఏమిటి అంటే ఎలిగేషన్స్ అనేవి మీ మీద చాలా ఎక్కువ అవుతాయి. బయటికి చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, సీక్రెట్స్ ఎక్కువ ఉంటాయి, బాధలు ఎక్కువ ఉంటాయి. అయినా మీరు చెప్పుకోలేకపోతారు. దానివల్ల మీకు సైకలాజికల్గా ఆర్ ఫిజికల్గా చాలా ఇబ్బందులు ఎక్కువ వస్తాయని చెప్పచ్చు. ఖచ్చితంగా మీరు ఏమున్నా పక్కన వాళ్ళకి షేర్ చేసుకునే విధంగా ఉండండి. చాలా ఒక గొప్ప మార్పు అనేటువంటిది చూస్తారు. అండ్ మీకేమిటి అంటే జ్యేష్ఠ నక్షత్రానికి బయటికి కనిపించేంత హ్యాపీగా ఏముండరు. లోపల ఎన్ని కష్టాలున్నా లోపల దాచుకుంటూ ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్పిరిచువల్ పవర్స్ అనేవి మీకు ఉంటాయి. ఎనీ మంత్రము ఆర్ ఎనీ దేవతారాధన, ఎనీథింగ్ మీరు మెడిటేషన్ చేసినా మీకు ఎక్సలెంట్గా లైఫ్ అనేది గ్రో అవుతుంది. మీరు ఎనీథింగ్ మేనిఫెస్టేషన్ చేసినా, బికాజ్ 8th హౌస్ కాబట్టి అన్నీ వెంటనే టకటక అయిపోతాయి. పట్టుదల కలిగినటువంటి మనుషులండి వీళ్ళు. ఏదైనా చెయ్యాలి, క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్. ఏదైనా చెయ్యాలి అనుకుంటే టకటక చేసుకుంటూ వెళ్ళిపోతారు, లెక్క చేయరు. అంటే మనం కాంబినేషన్స్ అనేవి చాలా రేర్గా చూస్తాం. కొంతమంది బ్రెయిన్తో మాత్రమే పని చేయగలరు, హార్డ్ వర్క్ చేయలేరు. కొంతమంది హార్డ్ వర్క్ మాత్రమే చేయగలరు, బ్రెయిన్ వర్క్ చేయలేరు. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మాత్రమే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రెండూ చేయగలరు. అలాంటి మల్టీ టాస్కింగ్ పీపుల్, వీళ్ళకున్న శాపం మళ్ళీ వీళ్ళే అవుతారు. వీళ్ళ ఆరోగ్య సమస్యలు, వీళ్ళ ఎడిక్షన్స్ ఇవే అవుతాయి. సో వాటి నుంచి బయటికి రాగలిగితే ఎక్సలెంట్ లైఫ్ అనేది మీకు ఉంటుందని చెప్పచ్చు, ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్ నేను చెప్పేటువంటిది. అయితే ఇక్కడ ద ఒరిజినల్ 2nd and 5th లార్డ్ కాబట్టి వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత వీళ్ళ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ఎస్పెషల్లీ ఏ ఉత్తరాభాద్ర నక్షత్రంలో కనుక ఏ పుత్ర సంతానమో కలిగింది అనుకుంటే వీళ్ళకి ఎక్సలెంట్గా రాజయోగం అని చెప్పచ్చు, అద్భుతంగా పడుతుంది. 3rd and 4th లార్డ్ శని సూచన చేస్తున్నారు కాబట్టి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఇల్లు కానీ ఆర్ ఎనీ స్మాల్ హౌస్, క్యూట్ చిన్న హౌస్ అనేది ఒకటి కట్టుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళకంటే చిన్నవాళ్ళు ఏదర్ తమ్ముడు ఆరు చెల్లి వల్ల మంచి లాభాన్ని చూస్తారు. సిబ్లింగ్స్ వల్ల స్టార్టింగ్ స్టేజ్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే సిబ్లింగ్స్ వల్ల వీళ్ళకి మంచి లాభాలు కలుగుతాయని చెప్పచ్చు. అయితే ద ఒరిజినల్ 6th లార్డ్ కుజుడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, తలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆర్ తలకి గాయాలు అవ్వడము, ఎనీ యాక్సిడెంట్స్ ఆర్ ఏదైనా తల ఎఫెక్ట్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత చెప్పాలి అంటే 7th and 12th లార్డ్ ఈ యొక్క
శుక్రుడు అవుతున్నాడు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ లైఫ్లో భార్యాభర్తలు వేరేగా ఉండడము, ఆర్ ఎనీ వృత్తిపరంగా జాబ్ ఆర్ బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్ అవ్వచ్చు, ఫిజికల్గా మెంటల్గా ఎలా అయినా సరే దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ ప్రేమ ఆప్యాయతలు కాస్త తగ్గుతాయి, ప్రేమానురాగాలు. సో మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా లేదా అని కన్ఫామ్గా తెలుసుకోవాలి అంటే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటివి, దీనికన్నా పైన ఉండొచ్చు ఆర్ కింద ఉండొచ్చు. అది మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 8th అండ్ 11th లార్డ్ బుధుడు అవుతున్నాడు కాబట్టి వ్యాపారం చేస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. అలాంటి వ్యాపారం చేస్తూ చేస్తూ మధ్యలో మళ్ళీ వీళ్ళే ఆపేసుకుంటారు. అదే వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ అండి, వీళ్ళకి వీళ్ళే మైనస్ అవుతారు. 8th లార్డ్ బుధుడు అవుతున్నాడు కాబట్టి ఫ్యామిలీ కోసము త్యాగాలు చేసేటువంటి సంఘటనలు, ఫ్యామిలీ కోసం అన్నిటినీ వదిలేసేటువంటి సంఘటనలు, ఆ యొక్క పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయని చెప్పొచ్చు. ఫ్యామిలీ అనేది మైనస్ కాదు, ప్లస్ కాదు. ఆ సిచ్యువేషన్స్ అన్ని అలా కుదరడం వల్ల ఫ్యామిలీ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో మేజర్ థింగ్ అనేది అక్కడే మీ తెలివిని, మీ స్కిల్ని అక్కడే వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళడము, అక్కడే మీ సక్సెస్ ఆగిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. 9th లార్డ్ చంద్రుడు అవుతున్నాడు కాబట్టి ఎక్సలెంట్గా ఎలా ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే 10 మందికి దాన ధర్మాలు చేసేటువంటి చెయ్యి అవుతుంది, 10 పుణ్య కార్యక్రమాలు చేసేటువంటి చెయ్యి అవుతుంది, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళి స్వామికి సేవ చేసేటువంటి చెయ్యి అవుతుంది. అద్భుతమైనటువంటి లైఫ్ మీకు ఉంటుంది అని చెప్పచ్చు. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రానికి ఉన్నటువంటి గొప్ప యోగం ఏదైనా ఉంది అంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గవర్నమెంట్ జాబ్ కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, డాక్టర్ ఫీల్డ్లో కానీ అద్భుతంగా రాణించగలుగుతారు. ఎనీథింగ్ అండి, మీరు గవర్నమెంట్లో ఏదైనా ప్రయత్నం చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ D10 చార్ట్ దశాంశ చక్రంలో కనుక చూసుకోండి, గురు కుజ రవి యొక్క సంబంధం కనుక ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. అయితే 10వ స్థానంలో రవి కాబట్టి పొలిటికల్ కెరీర్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. పొలిటికల్గా వెళ్ళినా అంటే వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కడున్నా సరే వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, ఆ లీడర్షిప్ని ఎక్కువగా చూపిస్తారు. అండ్ 10 మంది కూడా దాన్ని ఆదరిస్తారు కూడా, అంటే దాన్ని స్వాగతం పలుకుతారు. వీళ్ళకు ఉండేటువంటి తెలివితేటలైనా, లీడర్షిప్ క్వాలిటీస్ అయినా వీళ్ళ ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పచ్చు. అయితే ఇంకా మనం మాట్లాడుకుంటే వీళ్ళకి ఇంపార్టెంట్గా ఖచ్చితంగా ఎలాంటి వృత్తుల్లో చేస్తే రాణించగలుగుతారో కొన్ని శాస్త్రం చెప్పింది. ఫారెస్ట్ ఆఫీసర్స్గా వీళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు. మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్లో ఏదైనా సరే ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. మంచి రిపోర్టర్స్ కింద, ఎందుకంటే బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి 11th లార్డ్ అయ్యాడు కాబట్టి రిపోర్టర్స్ కింద, ఆర్ రేడియో ఆర్టిస్టుల కింద, టెలివిజన్ డిపార్ట్మెంట్లోనూ కమెంటేటర్స్ కింద, ఎనీ క్రికెట్ కమెంటరీ చేస్తుంటారు వాళ్ళైనా సరే, తర్వాత న్యూస్ రీడర్స్ కింద ఎక్సలెంట్గా వీళ్ళు రాణిస్తారని చెప్పచ్చు. గవర్నమెంట్ అఫీషియల్స్లో కూడా నేవీ ఆఫీసర్స్ కానీ, తర్వాత అథ్లెటిక్స్ కానీ, ఎనీథింగ్ సర్జన్స్ కానీ, డాక్టర్ ఫీల్డ్లో కూడా చాలా బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని జ్యోతిష్ శాస్త్రం జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పొట్టకి సంబంధించిన ఇబ్బందులు, ఆస్తమా సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఈ యొక్క బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్, ఖచ్చితంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, రక్తము, బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు యాక్సిడెంట్ అవ్వకుండా జీవితంలో ఒక్కసారి కూడా ఉండరు. ఇది నేను భయపెట్టడం కోసం కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. బయటికి వెళ్లే ముందు శకునం చూసుకుని వెళ్ళండి. ఇష్టదైవ ఆరాధన, పంచముఖ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఉన్నటువంటి వాహన గండ నుంచి బయటపడతారని చెప్పచ్చు. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఎలా ఉండబోతోంది చూస్తే, మొదటగా శని యొక్క సంచారము పంచమ స్థానంలోకి వెళ్ళింది. అర్ధ అష్టమ శని దోషం వెళ్ళిపోయిందండి వీళ్ళకి. పంచమ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు అది యోగించరు, దోషం పట్టరు, మిశ్రమ ఫలితాలు, న్యూట్రల్గా ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ కాదని చెప్పచ్చు. అయితే 4వ స్థానంలోకి రాహుగ్రహ సంచారము మే 18వ తారీఖు తర్వాత వస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పెళ్ళైన తర్వాత మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడము, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఇబ్బందులు రావడము, తర్వాత గృహ సంబంధిత విషయాల్లో కాస్త ఇబ్బంది రావడము, కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఒక భూ లాభం కానీ, గృహ లాభం కానీ ఖచ్చితంగా వీళ్ళకి కలుగుతుంది. అయితే 7వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ సంచారము మే 15వ తారీఖు తర్వాత 8వ స్థానంలోకి వస్తుంది. దీని మూలాన గురుబలం తగ్గడం మూలాన ఉన్నటువంటి జాబ్స్లో మానేయడము, లేదా వీళ్ళంతటి వీళ్ళే జాబ్ షిఫ్ట్ అవుదా అనే ఆశతో ముందుకు వెళ్ళి అది పోయి ఇది పోయి రెండిట్లోంచి ఎక్కడ అభివృద్ధి లేక, ధన ఆదాయము లేక, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోవడము, డీఫేమ్ అవ్వడము, కొత్తగా సమస్యలని మేదేసుకున్నాము అనేటువంటి ఒక భావన రావడము మే 15 నుంచి అక్టోబర్ దాకా కనబడుతోంది. 10వ స్థానంలో అనుగ్రహించేటువంటి కేతుగ్రహ సంచారము మళ్ళా
తిరిగి రాహు సంచారం మారిన తర్వాత కేతు అనుగ్రహిస్తున్నారు కాబట్టి వృత్తిరీత్యా కాస్త డెవలప్మెంట్ అనేది స్లో ప్రోగ్రెస్లా కనబడుతూ ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలను చూస్తే కనుక 15వ తారీఖు జనవరి దగ్గర నుంచి 25వ తారీఖు ఫిబ్రవరి దాకా కుజుడి యొక్క సంచారం మారడము చేత 2026వ సంవత్సరంలో స్వర్ణ లాభాలు కలగడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శుభవార్తలు వినడము, ఆరోగ్య సమస్యలు తగ్గడము, శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడము, తర్వాత కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడము, ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సెటిల్ అవ్వడం లాంటివి అన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి బలం పెరగడం మూలాన ఈ మంత్స్ బాగా నోట్ చేసుకోండి. ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా, మళ్ళీ అక్టోబర్ 15 దాకా, ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 దాకా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. రవి బలం పెరుగుతోంది. రాజకీయ భవిష్యత్తు కావాలనుకునే వాళ్ళకి రాజకీయ పదవి యోగం కనబడుతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాయి. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు కలుగుతాయి. ఇంకా చెప్పాలి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే రవి బలం పెరుగుతోంది కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఈ మనసన్ని కూడా ఆనందంతో గడుపుతారు. అయితే గురుబలం ఒకటి తగ్గుతోంది కాబట్టి ఖచ్చితంగా శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రతిరోజు సాయంత్రం వేళ శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామికి నమస్కారం చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసిన గురుబలం అనేటువంటిది పెరగడం వలన ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలి అంటే జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కానీ బాగానే ఉంటుంది. మీ కష్టము, మీ మనోధైర్యమే ఇక్కడ ఆయుధంగా పనిచేస్తాయి కాబట్టి శివ ఆరాధన ఎక్కువగా చేయండి. పర్సనల్ చార్ట్ కనుక చెక్ చేసుకోండి. అక్కడ కనుక బాగుంది అనుకుంటే ఈజీగా ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవుతారు. మంచి సక్సెస్ అనేటువంటిది విశ్వావసనామ సంవత్సరంలో మీకు దక్కుతుంది. ఏ రోజు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? బుధవారం అద్భుతంగా కలిసి వస్తుందండి. ఇక్కడి నుంచి ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.